రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. చీపురుపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వెళ్లి అక్కడి విద్యార్థినులతో ముచ్చటించారు. వ్యాక్సినేషన్ వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని విద్యార్థినులకు ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో 14 ఏళ్లలోపు విద్యార్థినులకు ఏఎన్ఎంలు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా రక్షణ కోసం ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని తెలిపారు. సంజీవని కార్యక్రమంలో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డుల్లోనూ వ్యాక్సినేషన్ డేటా అందుబాటులో ఉంచాలన్నారు. వచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం చాలా మందికి క్యాన్సర్ వస్తూ ఉంది. ఇందులో ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రెస్ట్, రొమ్ము క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎక్కువ మహిళల్లో వస్తుంది. ఇది రాకుండా ఉండాలి అంటే ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ వ్యాక్సిన్ పేరే హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం.